యెహోవాను ఆశ్రయించుట మేలు. నీ ఉద్యోగాన్ని నమ్ముకోవద్దు, నీ వ్యవసాయాన్ని నమ్ముకోవద్దు, నీ ఆస్తిని నమ్ముకోవద్దు, నీకున్నటువంటి సంపదను నమ్ముకోవద్దు. ఎందుకంటే ఈ రోజున మన సంపద, మన జీవితం ఏ పరిస్థితుల్లో ఏ కాడికి ఎలా ముగిసిపోతుందో మన ఎవ్వరికీ కూడా తెలియదు. హల్లెలూయా. అందుచేత జీవజలపు ఓటను మనం ఏం చేయకూడదండి? జీవజలపు ఓట అయిన మన దేవుడిని మనం ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన్ని విడిచిపెట్టేస్తే అక్కడే మనం పతనమైపోతున్నాం, అక్కడే మనం ఫెయిల్ అయిపోతున్నాం ఈ రోజున మన జీవితంలో. అందుకనే ఆదివారాన్ని, విశ్రాంతి దినాన్ని, ఆదివారపు పునరుత్థాన ఆరాధనని, దేవుని సందులో గడిపే ప్రతి సమయాన్ని నీ జీవితంలో అన్నిటికంటే కూడా శ్రేష్టమైనదిగా ఎంచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు ఈ జీవజలపు ఓటని మనం ఏం చేయకూడదండి? ఎందుకంటే ఆయన ఆరిపోయేవాడు కాదు, అయిపోయేవాడు కాదు. ఆయన ఏమైనాడు? ఓట. ఆయన ఏమైనాడు చెప్పండి? ఓట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఓటగా ఉంటే మన జీవితాల్లో మన బ్రతుకులో ఎన్నైనా కానీ నీళ్లు నింపుతాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక.